ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు వివిధ కారణాలతో విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో మాత్రం తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడింది. ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇతర రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కు పొరుగునున్న రాష్ట్రాల్లో లేనటువంటి ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి ప్రముఖ న్యాయవాది వెంకటేష్ గారు. నమస్తే సార్. సార్ చూస్తున్నారు కదా, నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ఇంధన కొరత, ముఖ్యంగా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క జనం అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఈ ప్రభావం కాస్త నిత్యావసర వస్తువుల పైన, మెడికల్ సర్వీసెస్ పైన, ఎమర్జెన్సీ సర్వీసెస్ పైన కూడా ప్రభావం పడనుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టంటే ఏం చెప్తారు మీరు? మీ వీక్షకులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రులు, మెజారిటీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సింగపూర్ టూర్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. రెండోది, దైనందిన జీవితంలో నిత్యావసర వస్తువులైనటువంటి పెట్రోల్, డీజిల్ మానిటరింగ్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందనే చెప్పాలి. ఎందుకంటే కంపేర్ టు రిమైనింగ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ లో లేని కొరత అక్రమంగా సృష్టించబడిందా, లేదా నిజంగానే ప్రజలకి ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలలో భాగంగా ఇవ్వాల్సినటువంటి ఈ పెట్రోలు, డీజిల్ వ్యవహారంలో ఏదైతే ఉందో దీని మీద మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళు, అధికారులు కానివ్వండి, నిఘా చేయాల్సినటువంటి కలెక్టర్లు కానివ్వండి, ఓవరాల్ గా అందరూ కూడా ఫెయిల్యూర్ అయ్యారా అని చెప్పేసి ఒక ప్రశ్న అందరికీ కూడా అందుబాటులోకి ఉన్నటువంటి ఒక అనుమానం. మరొక రకంగా చెప్పాలంటే యథావిధిగా ఏ రకమైనటువంటి వ్యవస్థల్లో ఫెయిల్యూర్ అయినా అత్యంత అనుభవజ్ఞమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో మనం తరచుగా వినేటువంటి ఒక మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు, మంత్రుల మీద సీరియస్ అయ్యారు అని చెప్పేసి అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళిద్దరూ అందుబాటులో లేరు కాబట్టి, ముఖ్యంగా మంత్రులు అందుబాటులో లేరు కాబట్టి ఖచ్చితంగా ఇది అధికారుల యొక్క ఫెయిల్యూర్ గా దీన్ని చిత్రీకరించి ముఖ్యమంత్రి గారు అధికారుల మీద ఫెయిల్యూర్ అయ్యారు అని చెప్పేసి, అధికారుల మీద సీరియస్ అయ్యారు అని చెప్పేసి అని ఒక వార్తలు మనందరికీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఎప్పుడూ లేని విధంగా కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళందరూ బయటకు వచ్చి ఇది ఈ ఇంధన కొరత అనేది తాత్కాలికం, లేదా ప్రైవేట్ బంకులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తాత్కాలికంగా కృత్రిమ కొరత సృష్టించారు, లేకపోతే వదంతుల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కువ పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవడానికి ప్రజలే ఎగబడుతున్నారు అనే విధంగా అధికారులు మాట్లాడటం నిజంగా శోచనీయం. ఎందుకంటే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి అధిక సంఖ్యలో కొనుక్కుని నిల్వ పెట్టుకునే అంత పరిస్థితి ఈ రోజు సామాన్యుల దగ్గర ఉండేటువంటివి కాదు. ఇటువంటి ఒక వార్త వచ్చినప్పుడు దీన్ని బలంగా ఎదుర్కోవాల్సినటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఈరోజు గతంలో మనం చూసాం, సినిమా వ్యవహారాలు, సినిమా టికెట్ల వ్యవహారాలు వచ్చినప్పుడు సాక్షాత్తు గత ప్రభుత్వం ఎంఆర్ఓల్ని రంగంలోకి దించి ప్రభుత్వ ధరలకే టికెట్లు అమ్మే విధంగా ఆ రోజు థియేటర్ల యాజమాన్యాలను ఒప్పించి అధికారుల నిఘాలో అన్ని కూడా సక్రమంగా చేసినటువంటి ఒక వ్యవస్థ. సినిమా కన్నా ఈ రోజు డీజిల్, పెట్రోల్ అనేది, ఇంధన వ్యవస్థ అనేది సామాన్య ప్రజలకు చాలా అవసరమైనటువంటి ఒక వ్యవహారం. ఇక్కడ ఎందుకు ప్రజలకి సంబంధించినటువంటి ఒక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు బంకులు వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం నిసిగ్గుగా మాట్లాడుతున్నప్పుడు ఈ సమయంలో ఎందుకు ప్రభుత్వ అధికారులని అక్కడ నిఘా ఉంచి వాళ్లతో మానిటర్ చేయించట్లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఓవరాల్ గా ఏంటంటే ఇది టోటల్ గా కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయినటువంటి ఒక ఇంధన వ్యవస్థ మీద ప్రభుత్వం పూర్తిగా అవగాహన కోల్పోయింది, వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ మీద అనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి ఒక విషయం. మరొక విషయం ఏంటంటే, రాగల వారం రోజుల్లో ఇరాన్ యుద్ధం ముగియబోతుందో లేకపోతే ఇంకా పెరగబోతుందో, ఇటువంటి క్రమంలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ వ్యవహారం అంతా కూడా ఒక పొలిక్కు వచ్చేటువంటి ఒక క్రమంలో రేట్లు కూడా పెరుగుతాయి, ఇంధన రేట్లు భారీగా పెరుగుతాయి అనే ఒక వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి ఒక పరిస్థితి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా స్పందించి లేదు అలాంటిది జరగవు అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక అధికారిక ప్రకటన ఇచ్చేటువంటి పరిస్థితిలో అయితే కనిపించేటువంటి స్థితి ఈ రోజు లేదు. దీనివల్ల ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగినా కంప్లీట్ గా దీనికి డ్యామేజ్ అయ్యేది, దీనికి బాధితులయ్యేది మాత్రం ప్రజలు. కాబట్టి ప్రభుత్వాలు ఇంకా కొంచెం శ్రద్ధతో
వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మనం ఢీకొనాలి, లేకపోతే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం మూడవ వ్యవస్థగానో నాలుగో వ్యవస్థగానో తయారవ్వాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి ఈ క్రమంలో మన రాష్ట్ర మంత్రులు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి పరిపాలనా విధానాలు నేర్చుకోవడం అనేది చాలా సిగ్గుచేటు, పక్క దేశాలకు వెళ్ళి నేర్చుకోవడం అనేది చాలా సిగ్గుచేటు వ్యవహారం. ఎందుకంటే సింగపూర్ వ్యవస్థ పూర్తిగా ఈ రాష్ట్రంలో సగం కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు. అది కూడా సింగపూర్ పర్యటనకి వెళ్ళినటువంటి మంత్రులు, ఒకళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్, మరొకరు హోమ్ మినిస్టర్, మూడవది బీసీ వెల్ఫేర్ మినిస్టర్, ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే. కానీ వీళ్ళ ఎజెండా ఏంటి? వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది. అక్కడ వాస్తవానికి సింగపూర్లో అగ్రికల్చర్ అనేది జీరో. అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి ఏం చేస్తారో తెలీదు. అనిత హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఏం స్టడీ చేస్తారో తెలీదు. ఆ వాటర్ రిజర్వ్స్ సంబంధించినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ వెళ్ళలేదు. ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి మినిస్టర్ వెళ్ళలేదు. ఐటీ మినిస్టర్ లోకేష్ గారేమో ఇవాళ ప్రత్యక్షమైనట్టున్నారు వైజాగ్ లో, దాదాపు 10 రోజుల తర్వాత. మనకి వీళ్ళంతా అక్కడికి వెళ్ళి స్టడీ టూర్ చేస్తున్నారా, దేని మీద చేస్తున్నారా అధ్యయనం అనేది తెలియాలి. అదేనండి, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయినటువంటి ఒక పరిస్థితి. ఇంటర్నెట్ వ్యవస్థలో ఈరోజు ప్రతి సామాన్యుడి చేతిలో కూడా ఒక మొబైల్ ఫోన్ ఉండి దానిలో ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే ఎవరు ఎటువంటి అభివృద్ధిని తీసుకు ముందుకు వెళ్తున్నారు, ఏ దేశంలో అవలంబించేటువంటి ఆర్థిక విధానాలు ఏంటి, వాళ్ళ యొక్క బడ్జెట్లు ఏంటి, వాటి ఎలకేషన్స్ ఏంటి, వాటి యొక్క యూటిలైజేషన్స్ ఏంటి, మొబిలైజేషన్స్ ఏంటి అనేది పూర్తిగా ఈరోజు ఇంటర్మీడియట్ తరగతి చదువుకునేటువంటి పిల్లలు కూడా మాట్లాడుతున్నటువంటి ఈ క్రమంలో ఇక్కడ నుంచి ఒక జంబో కార్యవర్గాన్ని వేసుకుని సంబంధిత శాఖ మంత్రులు లేకుండా ఏదో పర్యటన, ప్రభుత్వ ఖర్చుతో ప్రజల డబ్బుతో పర్యటనలు చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమంగా ఉందే తప్ప ఈ సింగపూర్ పర్యటన వల్ల మంత్రులు నేర్చుకునే నాలెడ్జ్ జీరో. దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి అభివృద్ధి కానీ అభివృద్ధి ఫలాలు కానీ జీరో ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వానికి బాధ్యత వహించి ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వం బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కనపడినటువంటి ఒక పరిస్థితి. కొంతమంది కుహానా మేధావులు వచ్చి అసలు ఈ పర్యటన వల్ల అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఒక వ్యవహారం కూడా మనం అందరం చూస్తున్నాం. లెట్ us see ఏం జరుగుతుందో ఏంటనేది ఒకసారి చూడాలి. ఇంకా భవిష్యత్తు నిర్ణయించాలి. వీళ్ళు చేసేటువంటి ఈ దుబారా కానివ్వండి, వీళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలు కానివ్వండి, చూడాలి, విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా సరే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయినా సరే అధికారులు వచ్చేమో ఎక్కడ ఏం లేదు, అంతా బాగానే ఉంది, సవ్యంగా ఉంది అని చెప్తున్నారు. నిజంగా సవ్యంగా ఉందంటే నో స్టాక్ బోర్డులు ఎందుకు పెడుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం సివిల్ సప్లైస్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఉంది కదా. ఖచ్చితంగా ఉందండి. ఇది చెప్తున్నాను కదా, ఇది కంప్లీట్ గా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. ప్రభుత్వం తన యొక్క నిఘా వ్యవస్థని పూర్తిగా కంట్రోల్ తప్పింది, లేకపోతే తన యొక్క నిఘా వ్యవస్థ ఏదైతే కింద స్థాయి పెట్రోల్ బంకుల మీద కానివ్వండి, లేకపోతే దాని యొక్క డిస్ట్రిబ్యూటర్స్ మీద కానివ్వండి, ఏదైతే ఉందో ఇది పూర్తిగా పీపీపీ మోడల్లో వెళ్ళేటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజల దైనందినమైనటువంటి జీవితాలు వెళ్తే ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇది ఒక చూపి మనం ఒక ఉదాహరణగా తీసుకోవాలి. అత్యంత భారీ జంబో కార్యవర్గాలు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వం నిఘా నుంచి బయటికి వెళ్ళినటువంటి ఈ వ్యవస్థలని ఎలా కంట్రోల్ చేస్తాయి? ముఖ్యంగా పీపీపీ పద్ధతుల్లో చేస్తా ఇంకా రెవెన్యూ వ్యవహారాలు కానివ్వండి, ఆరోగ్య వ్యవహారాలు కానివ్వండి, ఇటువంటి వ్యవహారాలన్నిటి కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే సామాన్యుల ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. కాకపోతే ఇది మనం అనుకున్నంత చిన్నది కాదు. మీరు అంటున్నట్టు నో స్టాక్ బోర్డులు 2-3 రోజుల క్రితం వరకు నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చినటువంటి రెటాలియేషన్ ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చి పార్థసారథి గారు కూడా, కన్సర్న్ మినిస్టర్ పార్థసారథి గారు కూడా ఈ రోజు ఛార్జ్ తీసుకుని ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే అసలు ఎక్కడా కూడా కొరత లేదంటున్నాడు. కొరత లేకపోవడం ఏంటనేది అర్థం కావట్లేదు. 2 రోజుల నుంచి నేనే కారు ఆ లైన్ లో పెట్టి 500-1000 రూపాయలు కొట్టించలేక నేనే నా కారు ఇంట్లో పెట్టుకుని బైకింగ్ మీద తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. ప్రతి పెట్రోల్ బంక్ ముందు కూడా వందలాది కార్లు ఈ రోజు క్యూలో పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రభుత్వం చెప్తున్నట్టు నో స్టాక్ బోర్డు లేదు, లేకపోతే ప్రభుత్వం చెప్తున్నట్టు
కొరత లేదు అనేది పూర్తిగా అబద్ధం. ఖచ్చితంగా కొరత ఉంది. ఈ కొరతలో ఏంటి, ఇది ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం అధికారులే సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి.